ఓకే. చిట్టిబాబు గారు, ఏపీలో మన లిక్కర్ స్కామ్, నిన్నేమో హూ కిల్డ్ బాబాయ్, ఇవాళేమో ఆడుదామాంధ్ర ప్రోగ్రాంలో దాదాపుగా 125 కోట్లు గోల్మాల్ చేశారని చెప్పేసి కూడా విజిలెన్స్ రేపు మాపో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో 2023 డిసెంబర్లో ఆడుదామాంధ్ర ప్రోగ్రాం స్టార్ట్ అయింది. నిజంగా ఇందులో 12.12 కోట్లు కబ్జా చేశారంటే ఏం చెప్తారు? ఖర్చు చేశారంటే ఏం చెప్తారు? ఈ పిచ్చి బాగుల పిచ్చి అంటే అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు ఎత్తుకున్నాను డైవర్షన్ పాలిటిక్స్. ఈ కూటమి మొత్తం ఏంటంటే ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ హిట్ అండ్ రన్, ఒక టాపిక్ తీసుకురావడం, దాని మీద ఒక 3 నెలలు 6 నెలలు వాళ్ళ ఛానల్స్ ద్వారా వాళ్ళ పేపర్ల ద్వారా అలర్ట్ చేయటం, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ లిస్ట్ వేసుకున్నారు. అంటే ప్రజలు ఏ క్షణం కూడా వీళ్ళ ఫెయిల్యూర్ని, వీళ్ళ అబద్ధాలని, వీళ్ళ మోసగింపు మాటల్ని, వీళ్ళ వంచన చర్యల్ని ఆలోచించకూడదు. ప్రజలు ఆలోచించుకుంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా ఏదో ఒక టాపిక్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, దాన్ని అవినీతి ఇది మాట్లాడుతూ ఉంటే ప్రజలు వాటి మీద చర్చించుకుంటారు. వీళ్ళు పీకింది ఏమిటి, వీళ్ళు పీకుతున్నది ఏంటి, పీకుతామని చెప్పింది ఏంటి, ఇప్పుడు పీకింది ఏంటిది ప్రశ్నలు అడుగుతారు కదా. ఆడగానే ఆ డైవర్షన్ కోసం అంతే తప్పితే ఇవన్నీ రాజకీయ కోణంలో వచ్చేది తప్పితే నిజాయితీ ఉన్నాయి కావు. రోజున అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చేస్తారు. ఆడుదామాంధ్ర ప్రోగ్రాం చేస్తారు. వాళ్ళకి కావాల్సింది అది డైవర్షన్ అంతే కదా. ఇప్పుడు జగన్నే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఛాన్స్ దొరికితే జగన్ వేసేసి జగన్ జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్తూ ఉంటే మనం ఇప్పటికే బతుకు బస్ స్టాండ్ అయిపోయింది మన బతుకు. ఇంకా జగన్ ఇంకా వదిలిపెట్టామంటే జగన్ జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే తండోపుతాని వాళ్ళకి వచ్చేస్తారు. సో జగన్ని జనాల్లోకి వెళ్లకుండా ఆపాలి. రకరకాల ఆన్సర్లు పెడుతున్నారు, కుదరట్లేదు. సో అసలు జైల్లో పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటా. అలాంటి నిర్ణయాలు చేసుకుంటే వల్ల వాళ్ళ సమాధికి వాళ్ళే పునాదులు తవ్వుకున్నట్టే ఈ కూటమి. ఆల్రెడీ సమాధులు కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. బట్ టైం ఉంది కనుక ఈ లోపలే వాళ్ళ సమాధికి పునాదులు తవ్వుకుంటే తవ్వుకోవట్టే. చిట్టిబాబు గారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అక్యూజ్ నెంబర్ 34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్లు మాకు రికవరీ చేయాలని చెప్పేసి తన భార్య హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు టీడీపీ నాయకులు ఏం చెప్తారంటే, ఎందుకు మీకు రికవరీ చేయాలి ఆ ఫోన్లో బలమైన వీడియోస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే అవన్నీ కూడా ఆగం చేసేందుకే మీరు ఆ ఫోన్ రికవరీ చేసేందుకు పిటిషన్ వేశారనేది చర్చ. ఇప్పుడు వెంకటేష్ నాయుడు మీతోటి ఉన్నాడు, చంద్రబాబుతో ఫోటో ఉంది, లోకేష్ తోటి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ తోటి ఫంక్షన్లో ఫోటో ఉన్నాడు, మీ పెద్ద పెద్ద నాయకులు మీ మంత్రులతోటి ఫోటోలు ఉన్నాడు, అతను అందరితోటి ఫోటోలు ఉన్నాడు. అతనే తిరిగాడు. ఇప్పుడు వస్తాడు నా ప్రోగ్రామ్ దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు. ఓకే తీసుకోమంటాం. సో అతను నువ్వేంటి, నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు ఆయన కనుక్కుని రా అంటామా? అనం కదా. ఓకే రా అంతే. అలా ఫోటోలు దిగి అతనికి మీకు సంబంధం అంటే మరి అతనికి చంద్రబాబు సంబంధం ఉందా? ఫోటోలు దిగారు కదా. ఆయన తమన్నాతో కూడా దిగారుగా ఫ్లైట్లో. సీఎం రమేష్ గారి ఫ్లైట్ అంట దిగచ్చు తమన్నాతో. సో సమంత అమ్మాయి ఆర్టిస్ట్ కదా, ఎవరితో దిగలేదు, అందరితో ఉన్నాయి ఫోటోలు, అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఒక్క వైఎస్ఆర్సీపీ ఉంటే మీరు అనే దాంట్లో అర్థం ఉంది. అతను బాగా క్లోజ్, అందుకని అందరి ఫోటోలు బయటకు వచ్చినాయి కదా. అతను అందరితో ఆఖరి హీరోయిన్ తోటి కూడా ఉన్నాడు కదా. అతను సెలబ్రిటీ, అతను డబ్బులు సంపాదించాడు, ఫంక్షన్స్ వెళ్తాడు, వెళ్ళేటప్పుడు కలుస్తారు, పలానా ఇంట నమస్కారం నార్మల్. ఇప్పుడు నేను వెళ్తాం మాలాంటి వాళ్ళు వెళ్తేనే ఎంతోమందిని మాకు పరిచయం చేస్తూ ఉంటారు. సార్ ఈ జిల్లా అంటే ఇదండి అదని నమస్కారం అనుకుంటాం, సార్ ఒక సెల్ఫీ అంటారు, ఇస్తాం పోతాం. ఆ తర్వాత వాళ్ళు ఎవరో కూడా గుర్తుండదు మాకు. తర్వాత ఎప్పుడో కలిస్తే సార్ ఆ రోజు మీటింగ్లో కలిసాం సార్, మీరు మాట్లాడారు, మనం మాట్లాడుకున్నాం సార్ అలా అప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. అదైతే వీళ్ళు ఎవరు అలా 100 ఫోటోలు దిగుతూ ఉంటాం. అది అంటకట్టడం బుద్ధి తక్కువ. అంటకడితే మీతో ఫోటోలు దిగిన వాళ్ళందరూ అంటకట్టాలి కదా. అది ఆ ఫోటోలు బట్టి మాట్లాడటము అని ఈవేళ చిల్లర రాజకీయాలు అమ్మా. మొత్తం కూటమి మొత్తం చిల్లర రాజకీయాలు. ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలు కాదు, డిగ్నిఫైడ్గా మాట్లాడటం కాదు, ఒక సంస్కారంగా సభ్యతగా మాట్లాడే తీరు కానీ ఏమీ లేదు. అంత అన్కల్చర్డ్ లాంగ్వేజీ, అహంకారము, అడాసిటీస్
అంతే తప్పితే ప్రజల కోసం ఉన్నాం, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు మనం సమానం చెప్పుకోవాలి అనే విచక్షణ, విజ్ఞత, వివేకం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంటుంది, అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఎంత దూరం వెళ్తారో వెళ్ళినాయి. ప్రజలు ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది. నీకు ఆడినంతసేపు ఆడతాం, ఆడిన రోజులు ఆడతాం నీ అవకాశం ఉన్నంతగా. తర్వాత పడక తప్పదు. ఎంత ఎత్తుకెగిరితే అంత కిందకు పడక తప్పదు కదా. చూస్తారు, ప్రజలు చూస్తారు. ఈ అహంకారం మానుకోవాలి వీళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే రాహుల్ గాంధీ ఈవీఎంల మీద చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా మాకు ఇవ్వండి, మేము చూస్తామన్నట్టు కూడా. ఏపీలో కూడా 50 లక్షల ఓట్ల గోల్మాల అయిందని కూడా ప్రచారం నడుస్తున్న తరుణంలో ఎట్లా చూస్తారు సార్? ఇఫ్ ఇట్ ఈజ్ రాహుల్ గాంధీ కనుక నిజంగా రాజకీయంగా కోసం ఏదో బురదలటం కోసం కాకుండా నిజంగా ఆధారాలు నిజమైన ఆధారాలు చెప్పగలిగితే, అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి. 12.5% ఆంధ్రాలోనే ఓట్లు కౌంటింగ్లో పెరిగినాయి. ఎలక్షన్ ఓటింగ్ అయిపోగానే ఒక నెంబరు, కౌంటింగ్ అప్పుడు వేరే నెంబరు. ఎందుకు పెరిగినాయి, ఎలా పెరిగి అప్పుడు ప్రెసిడెంట్ అయితే సమాధానం రాలేదు ఈసీ నుంచి. అసలు 45 రోజులు ఉంచాల్సిన ఈవీఎం ప్యాడ్స్ ఎందుకు వారం రోజుల్లోనే క్లోజ్ చేశారు? ఎందుకని చేశారు ఆ పని? చేయకూడదు. 45 రోజులు ఉండాలి. ఎందుకంటే 45 రోజులు ఎందుకు ఉండాలంటే ఎవరైనా రీకౌంటింగ్ అడగచ్చు, రీఎలక్షన్ అడగచ్చు, ఎన్ని ఉంటాయి. సో అందుకని 45 రోజులు దాకా ఈవీఎం ప్యాడ్స్ ఉంచాలి. కానీ వారం రోజులకి కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ స్మాష్ చేశారు. ఎందుకు చేశారు? సో ఇవన్నీ ఉన్నాయి, అనుమానాలు అన్నీ ఉన్నాయి. కానీ అనుమానాలు ఉన్నాయి, ఎన్నాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతే ఆధారాలు లేవు. నువ్వు మోసం చేసేవని నేను చెప్పడం వేరు, ఇదిగో ఆధారం చెప్పడం వేరు. ఈ ఆధారాలు లేక ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇతను ఆధారాల కోసం ఆధారాలు సేకరించి మాట్లాడితే సంతోషం. ఒకవేళ ఆ ధీమాతోటే అంటున్నారేమో ఇంకా 20 ఏళ్ళు మేము ఈసారి ఈవీఎంలతో ఎలా గెలిచామో ఫర్దర్ కూడా ఈ పెద్ద దారి దొరికింది, ఈ దారిలోనే మేము ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అందుకే అంటున్నారేమో. అందుకే అంత అహంకారంగా మాట్లాడుతున్నారు. 15 ఏళ్ళు మేమే ఉంటాం, మేము రానివ్వము. నేను రానివ్వం కదా, నువ్వెవడు రానివ్వనంటే ప్రజలు అనాలన్నమాట. నేను రానివ్వం కదా అంటే నీ చేతిలో ఉందా? అదే అహంకారము. ఇది ఎందుకు ధోరణిలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది జరిగింది, ఇది లేదా అసలు ఏంటి? అసలు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక గ్రామంలో, ఒక కాన్స్టిట్యూన్సీలో, ఒక గ్రామంలో ఒకే ఓటు వచ్చింది. అది ఎట్లా వస్తుంది? ఒకే ఓటు. ఓకే, ఇష్టం వచ్చినట్టు జరిగినాయి. అనుమానాలు చాలా ఉన్నాయి. ఎన్నికలు అయిన మరునాడే ముసలాళ్ళు బతకాళ్ళు అదేంటిది, మేము బాబుకే కదా వేసాం, మేము జగన్ బాబుకే కదా వేసాం, ఏమిటి అని బాధపడ్డారు. విన్నా, అందరం చూసాం కదా. సో సంథింగ్ హ్యాపెండ్. అది ఏమి హ్యాపెండ్, ఎలా ఏ అనుమానాలు తప్పితే ఆధారాలు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ కనుక ఆధారాలు చూపిస్తే దేశానికే మంచి పని చేసినాడు అవుతాడు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఈ తప్పు చేస్తే ఘోరమైన తప్పు. అది ఘోరమైన కలి. ఇది ప్రజాస్వామ్యానికి ఊసకోత లాంటి ఉరి లాంటిది. సో ఇది ఖచ్చితంగా నిజం ఉంటే ఆధారాలు బయట పెట్టాలి. కోర్టు అడుగుతుంది కూడా, దగ్గర పెట్టు, నీ దగ్గర ఉన్న పెట్టు. చెప్తున్నాడు, ఒకే ఇంట్లో 150, ఒక సింగిల్ రూమ్లో 150 ఫ్యామిలీస్ అడ్రస్లు ఉన్నాయి. ఎట్లా ఉంటాయి? వాస్తవం సింగిల్ బెడ్రూమ్లో 150 మంది ఎలా ఉంటారు? అది ఊరా లేకపోతే కుటుంబం అన్నట్టు కూడా అది ఉంది. సో ఇవన్నీ నువ్వు చెప్పటం వేరు, ఆధారాలు చూపి. 180 మంది కుటుంబాలు ఇదిగో ఇదే అడ్రస్లో చూపి ఉన్నాయా అంటాం వేరు. మా వాళ్ళు కనుక్కోవడానికి వెళ్తే కొట్టారు, ఇవన్నీ రాజకీయ మాటలు. కొట్టారు, తన్ని పంపేశారు, అది కాదు. నువ్వు ఆధారాలు ఉంటే గట్టిగా మాట్లాడి చెప్పు, కోర్టులో వెయ్యి. వాళ్ళు అదే అడిగారు, నువ్వు ఓత్ పెట్టుకుని వెయ్యి, అఫిడవిట్ అయ్యి, కోర్టు తెలుస్తుంది కదా. ఏపీలో ఈవీఎం వల్లనే వైసీపీ ఓడిపోయిందంటారా? నేను ఆ మాట అన్నాను. నేను ఎందుకంటే ఆధారాలు లేకుండా నేను మాట్లాడినా వీళ్ళు ఈవీఎం. అందుకని ఈవెన్ జగన్ కూడా ఆ మాట మాట్లాడలేదు. ఏమో జరిగింది, మనకు ఆధారాలు లేవు అన్నాడు. అంతే. అది ఈవీఎం వల్ల ప్రజలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాంబినేషన్లో అనైతికమైన కాంబినేషన్ అయినా ఇది. ఒకరినొకళ్ళు తిట్టుకుని ఊసుకుని అంతు చూస్తామే అసహ్యంగా తిట్టుకున్న వాళ్ళు చేతులు కలిపితే ప్రజలు అంగీకరించరు అనుకుంటే ప్రజలు అంగీకరించేసి ఈ 3 కాంబినేషన్ని. సో వాళ్ళిద్దరూ బతికి బట్టగట్టారు. అడ్రస్ లేని వాళ్ళకి కూడా అడ్రస్ వచ్చింది ఈ కాంబినేషన్ వల్ల. చంద్రబాబు కూడా ఓట్ల మొత్తం కలయికలో ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది. సో అక్కడ ఏదో ఇస్తా అన్నాడు కదా,
ఈయన ఇచ్చాడు, ఆయన 15 రూపాయలు ఇస్తానన్నాడుగా, ఈయన 10 రూపాయలు ఇచ్చాడు, ఆయన 15 ఇచ్చి చూద్దాం, అనుభవం ఉన్నాడు కదా, పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా అని నమ్మారు అంతే. కేవలం నమ్మకం మీద ఆ తేడా. ఆ 40% ఉన్న ఓట్లు 11 సీట్లకే పరిమితం అవడం ఓన్లీ ఇదే కారణం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.